హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మన యొక్క అప్డేట్స్ కి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు దాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇకపై నుండి ప్రతిరోజు మన యొక్క ఛానల్లో డే టు డే అప్డేట్స్ అనేది రావడం జరుగుతుంది. ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ సంబంధించి నేషనల్ ఇష్యూస్, ఇంటర్నేషనల్ ఇష్యూస్ అండ్ స్టేట్ లెవెల్ కంబైన్డ్ గా ఈ యొక్క అప్డేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మొదటగా మన యొక్క మొదటి క్వశ్చన్ చూసినట్టయితే, in which state did PM Modi inaugurated the ఖేలో ఇండియన్ యూత్ గేమ్స్ 2025? 2025 ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ను నరేంద్ర మోదీ ఏ రాష్ట్రంలోని ప్రారంభించడం జరిగింది అని చెప్పి అడగడం జరిగింది. వీటికి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ బి, బీహార్. బీహార్లోని రీసెంట్ గా దీనికి సంబంధించి ఇనాగ్రేషన్ అనేది జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే, మోదీజీ ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేది 2025 బీహార్ మార్కింగ్ ద స్టేట్ ఫస్ట్ టైం హోస్టింగ్ ద ప్రెస్టీజియస్ నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ యొక్క ఈవెంట్ అనేది మే 4వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఈ యొక్క ఖేలో ఇండియా ఈవెంట్స్ అనేవి జరుగుతాయి. వీటిలో సుమారుగా 6,000 మంది పార్టిసిపేషన్ ఫ్రమ్ 36 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ కంపాక్టింగ్ ఇన్ 27 మెడల్ స్పోర్ట్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మనం చూసినట్టయితే సుమారుగా 6,000 మంది పార్టిసిపేషన్ అనేది ఉంటుందని, 36 రాష్ట్రాల నుంచి, అది కూడా కేంద్ర ప్రాంతాల నుంచి కలిపి ఉంటుందని చెప్పడం జరిగింది. ఇందులో సుమారుగా 27 మెడల్ స్పోర్ట్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుందని చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎవరైతే రన్నింగ్ నోట్స్ రాసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క వీడియో అనేది స్టాప్ చేసి మన యొక్క ఎక్స్ప్లెనేషన్ ఉన్న పాయింట్స్ అనేవి మీ యొక్క బుక్ లో నోట్ చేసుకొని మీరు రివిజన్ చేస్తే మీకు మోర్ దెన్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సెకండ్ ప్రశ్న, వేర్ వాజ్ ద వేవ్స్ 2025 సమ్మిట్ హెల్డ్? వేవ్స్ 2025 సమ్మిట్ ఎక్కడ జరిగింది? దీనికి సంబంధించి నేను గత వీడియోలోని ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చాను. అందుకే ఈ యొక్క వీడియోలోని ఎక్స్ప్లెనేషన్ లేకుండా డైరెక్ట్ గా ఆప్షన్ అనేది చెప్తాను. సరైన సమాధానం ముంబై. ముంబైకి మరో నేమ్ ఏంటి? మీ అందరికీ తెలుసు. ముంబై యొక్క నిక్ నేమ్ అనేది నాకు కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అదే విధంగా ముంబైలోని ఈ యొక్క ఈవెంట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క వేవ్స్ కి సంబంధించిన మీనింగ్ ఏంటని చూసినట్టయితే, ఫస్ట్ వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ అనేది మన యొక్క భారతదేశంలోని ముంబైలోని కండక్ట్ చేయడం జరిగింది. ఇది మొట్టమొదట సమ్మిట్ అని చెప్పొచ్చు. అదే విధంగా ఎకనామికల్ స్టేట్ అని చెప్పి అనడం జరుగుతుంది. ముంబైకి మరో పేరేంటి? ఎకనామికల్ స్టేట్ అని చెప్పి ముంబైని పిలవడం జరుగుతుంది. అదే విధంగా ముంబై యొక్క సీఎం ఎవరో, ఆ యొక్క సీఎం నేమ్ అనేది వీడియో కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అదే విధంగా మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి. థర్డ్ ప్రశ్న, ఇన్ విచ్ కంట్రీ విల్ ద 58th ADB యాన్యువల్ మీటింగ్ బి హెల్డ్? ఇక్కడ మనం చూసినట్టయితే 58వ ADB వార్షిక సమావేశం ఏ దేశంలో జరుగుతుంది అని చెప్పి అడగడం జరిగింది. దీనికి సంబంధించి సరైన సమాధానం ఇటలీ. ఇంకా ఎక్స్ప్లెనేషన్ వచ్చేసరికి చూసినట్టయితే, ఈ యొక్క 58వ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యాన్యువల్ మీటింగ్ అనేది ఇటలీలోని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇటలీలోని మిలానా అనే ప్రదేశంలోని దీనికి సంబంధించి ఈవెంట్ అనేది మే 5వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు 2025 మే 5వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు దీనికి సంబంధించిన మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఫోకస్ ఆన్ ఎకానమిక్ కోఆపరేషన్, ఎకానమీ పరంగా గ్రోతింగ్ అనేది బిల్డ్ చేయడానికి ఈ యొక్క ఈవెంట్ అనేది ఒక లక్ష్యంగా కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. విత్ డిస్కషన్ సెంట్రేటెడ్ అరౌండ్ సస్టైనబుల్ అండ్ గ్రోతింగ్ ఇన్ ద ఏషియన్ స్పెసిఫిక్ రీజియన్ అని చెప్పి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్టయితే మన యొక్క ఏషియన్ ఖండం ఏదైతే ఉందో ఈ యొక్క పరిసర ప్రాంతంలోని ఈ యొక్క ఎకానమీ పరంగా డెవలప్మెంట్ కోసం ఈ యొక్క మీటింగ్ అనేది కండక్ట్ చేసుకోవడం జరిగింది. ఇది 58వ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క యాన్యువల్ మీటింగ్ గా కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ యొక్క మీటింగ్ కి మన యొక్క ఎకానమీ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఈ యొక్క మీటింగ్ కి అటెండ్ అవ్వడం జరిగింది. 4వ ప్రశ్న చూసినట్టయితే, హూ వాస్ రీఎలెక్టెడ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ సింగపూర్? సింగపూర్ కి మళ్ళీ ప్రధానమంత్రిగా ఎవరు ఎంపికయ్యారు? ఇక్కడ మనం చూసినట్లయితే సరైన సమాధానం లారెన్స్ వాంగ్ అనే వ్యక్తి ఇది రెండోసారి ఆయన ప్రైమ్ మినిస్టర్ గా ఎంపిక అవడం జరిగింది సింగపూర్ కి. అది కూడా మే 15, 2024 ఈయన దీనికి సంబంధించి సిరోమనీ కంప్లీట్ చేయడం జరిగింది. అదే విధంగా ఈయనకి సంబంధించి ఈజ్ ద 4th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ సింగపూర్
అండ్ ఫస్ట్ టు బి బారన్ ఆఫ్టర్ ద కంట్రీ ఇండిపెండెన్స్ ఇన్ 1965. ఇక్కడ మనం చూసినట్టయితే 1965లోని వీళ్ళకి ఇండిపెండెన్స్ గా రావడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు 4వ వ్యక్తి కింద ఈ యొక్క లారెన్స్ వాంగ్ అనే వ్యక్తి ప్రధానమంత్రిగా రావడం జరిగింది. లారెన్స్ వాంగ్ అనే వ్యక్తి ఈయన రెండోసారి మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ కింద సింగపూర్ ని అధిష్ఠించడం జరిగింది. అయితే ఈయనకి సంబంధించి పూర్తి పదవ బాధ్యతలు అనేది మే 15వ తారీఖు 2024 తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి పర్టికులర్ గా సింగపూర్ యొక్క క్యాపిటల్ ఏంటి అనేది మీరు నాకు కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. 5వ ప్రశ్న చూసినట్టయితే హూ ఓన్ ద కళింగ సూపర్ కప్ 2025? కళింగ సూపర్ కప్ 2025 విజేతలు ఎవరు అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం చూసినట్టయితే గోవా ఎఫ్సి. అయితే దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు. యాక్చువల్లీ ఎఫ్సి గోవా ఓన్ ద 2025 కళింగ సూపర్ కప్ బై డిఫైండింగ్ జంషెడ్పూర్ ఎఫ్సి. ఇక్కడ మనం చూసినట్టయితే జంషెడ్పూర్ ఎఫ్సి యొక్క టీం పైన ఈ యొక్క గోవా ఎఫ్సి టీం అనేది ఈ యొక్క విజయాన్ని సాధించిందని చెప్పడం జరిగింది. అయితే స్కోర్ అనేది చూసినట్టయితే 3-0 అని చెప్పడం జరిగింది. ఇంకా ఒడిశా ఎఫ్సి డిడ్ విన్ ద కళింగ సూపర్ కప్ ఇన్ 2023. గతంలో 2023లోని ఒడిశా ఈ యొక్క కప్పుని సాధించడం జరిగింది. ఎవరిపైన? బెంగళూరు ఎఫ్సి మీద ఈ యొక్క కప్పు అనేది సాధించడం జరిగింది. ఇంకా అదే విధంగా ఒడిశా యొక్క క్యాపిటల్ భువనేశ్వర్, గోవా క్యాపిటల్ పన్నాజీ అండ్ జంషెడ్పూర్ ఇది జార్ఖండ్ అండ్ ఆల్సో బెంగళూరు క్యాపిటల్ కర్ణాటక. ఇంకా వీటికి సంబంధించిన గవర్నర్స్ నేమ్ అనేది నాకు కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. 6వ ప్రశ్న ఎట్ వాట్ ఏజ్ డిడ్ యోగా గురు బాబా శివ ఆనంద్ పాస్ ఏవ్? యోగా గురు బాబా శివ ఆనంద్ ఏ వయసులో కన్నుమూశారు? ఈయనకి రీసెంట్ గా పద్మ భూషణ్ అవార్డు కూడా రావడం జరిగింది. సారీ ఫ్రెండ్స్, ఈయనకి పద్మశ్రీ అవార్డు కూడా రావడం జరిగింది. ఈయన యొక్క వయసు సుమారుగా 128 సంవత్సరాలని చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు పిక్చర్ లో చూడొచ్చు క్లియర్ గానా. అయితే యోగా గురు బాబాకి సంబంధించి ఇక్కడ మనం చూసినట్టయితే ఈయన చివరిగా నివసించిన ప్లేసు వారణాసి అని చెప్పడం జరిగింది. ఈయన వారణాసిలోని మే 4, 2025 ఈయన చివరిగా మరణించడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఈయనకి పద్మశ్రీ అవార్డు అనేది రీసెంట్ గా ఇవ్వడం కూడా జరిగింది. 7th క్వశ్చన్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది న్యూ యాప్ లాంచ్డ్ బై ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రీసెంట్ గా యాప్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దాని యొక్క పర్పస్ ఏంటి అన్న వివరాలు అనేది మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా యాప్ ని మనం చూసినట్టయితే ఈసీఐఎన్ఈటి అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నెట్ అనే యాప్ ని రిలీజ్ చేయడం జరిగింది. దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే సచ్ యాజ్ ఎ వాటర్ రిజిస్ట్రేషన్, రిపోర్టింగ్ అండ్ పుల్లింగ్ స్టేషన్ ఇన్ఫర్మేషన్, ఎలక్షన్ స్టాటిస్టిక్స్ ఆల్ ఇన్ వన్ ప్లేస్ అని చెప్పడం జరిగింది. ఒక ఇండియానికి సంబంధించి ఈ యొక్క ఎలక్షన్స్ సంబంధించిన పూర్తి ప్రాసెస్ కానీ, వాటి యొక్క ఓటు హక్కుని ఎలా వినియోగించుకోవడం కానీ, ఓటు హక్కుని పొందడానికి కానీ, ఇక్కడ ఓటింగ్ కానీ మొత్తం మన యొక్క ఇండియన్ పీపుల్ స్ట్రెంగ్త్ ఏమాత్రం ఉంది, వీటికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా ఒకే యాప్ లో మనకి రావడం జరుగుతుంది. దాని పేరే ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా నెట్ అనే యాప్ ని రీసెంట్ గా రిలీజ్ చేయడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే టువర్డ్స్ మోడరైజ్ ఇండియన్ ఎలక్ట్రల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పడం జరిగింది. 8th క్వశ్చన్ ఇది చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు కూడా చాలా స్టార్ మార్క్స్ కూడా ఇచ్చుకోండి. వెన్ ఈస్ ద నెక్స్ట్ సుప్రీం కోర్ట్ అండ్ ద వర్క్ ఆఫ్ యాక్ట్ షెడ్యూల్డ్ డ్యూరింగ్ అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ నేను క్వశ్చన్ అయితే ఏ విధంగా అడిగానంటే ఈ వర్క్ ఆఫ్ యాక్ట్ కి సంబంధించి ఎప్పుడు నెక్స్ట్ దీనికి సంబంధించి కోర్టులోని మళ్ళీ సవరణ జరిగింది అని నేను అడిగాను. అయితే దీనికి సంబంధించి కొన్ని బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ కూడా చెప్పాలి. ఎందుకంటే ఇది ఇప్పుడు విషయం కాదు, సుమారుగా 1954లో జరిగిన సంఘటన. ఇప్పటికి కూడా దీనిపైన చర్చలు జరుగుతున్నాయి. అసలు ఇది ఏంటి, దీనికి సంబంధించిన ఇష్యూస్ ఏంటి కూడా మనం తెలుసుకుందాం. ఇది ముఖ్యంగా ముస్లింస్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఈ యొక్క ఇష్యూ అనేది కోర్టులోని నడుస్తుంది. అయితే దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. దీనికి సంబంధించి 15 మే 2025లోని పూర్తి స్థాయిలో దీన్ని ఈ యొక్క యాక్ట్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఈ యొక్క
వాఫెక్ యాక్ట్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. వాకఫ్ యాక్ట్ ఏదైతే ఉందో ఈ యొక్క వాకఫ్ యాక్ట్ అనేది 1954లోని మన యొక్క జవహర్లాల్ నెహ్రూ గారు దీన్ని ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క వాకఫ్ యాక్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ముస్లిం యొక్క స్థలాలు ఏవైతే ఉన్నాయో వారసత్వంగా వచ్చే ఆస్తులు కానీ, కుటుంబ పరంగా వచ్చే ఆస్తులు కానీ, లేదా మతపరంగా వచ్చిన ఆస్తులు కానీ, వారి యొక్క కుటుంబీకులు చనిపోయిన తర్వాత డైరెక్ట్గా ఈ యొక్క వాకఫ్ సంస్థ ఏదైతే ఉందో ఈ యొక్క సంస్థ డైరెక్ట్గా వాటిని తీసుకోవడం జరుగుతుంది. అయితే దీనికి ఎటువంటి డాక్యుమెంట్స్ ప్రూఫ్ కూడా వాళ్ళకి అక్కర్లేదు, కేవలం వాళ్ళ మతం పేరు ఉంటే సరిపోద్ది అక్కడ. ఈ విధంగా మొత్తం కొన్ని కోట్ల ఆస్తి అనేది ఇప్పుడు ఈ యొక్క వాకఫ్ యాక్ట్లోని చాలా ఇండియాలోని థర్డ్ ప్లేస్లో ఉండడం జరిగింది. ఈ విధంగా ఆస్తులు అనేది మొత్తం కూడా ఉండడం జరిగింది. అయితే దీనికి సంబంధించి సెపరేట్ కోర్టు కావాలి, సెపరేట్ ఒక సెషన్ కావాలని చెప్పి ఇది ఎప్పటి నుంచో కూడా జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి సివిల్ కోర్టులోకి ఈ యొక్క కేసు వెళ్ళినా సరే వాళ్ళు ఏం చేయడానికి కూడా సివిల్ కోర్టుకి హక్కు లేదు. డైరెక్ట్గా వాకఫ్ యాక్ట్ అనేది ఇది ఒక సెపరేట్ సంస్థ. అయితే మన భారతదేశంలో చెప్పాలంటే మీ అందరికి ఎగ్జాంపుల్ ఈ యొక్క అనాథాశ్రయాలు, తర్వాత దేవస్థానాలు ఇలాంటి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఆస్తులు ఎలాగైతే గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తుందో అలాగా ముస్లింస్ సంబంధించిన స్థలాలు ఏవైతే ఉంటాయో వాళ్ళ ఆస్తులు కానీ, వారసత్వంగా వచ్చిన భూములు కానీ వాళ్ళ గిఫ్ట్ పరంగా కూడా ఈ యొక్క వాకఫ్ యాక్ట్కి డైరెక్ట్గా వాళ్ళు ఇవ్వచ్చు. ఈ విధంగా సుమారుగా ఎన్నో కోట్ల భూములు అనేది వీళ్ళు ఆక్రమించడం జరిగింది. జెన్యున్గా మాట్లాడాలంటే వీళ్ళు ఆక్రమించారని చెప్పాలి. ఎందుకంటే దీనిపైన ఒకవేళ ఈ ఆస్తి కోల్పోయిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినా సరే ఇచ్చే అవకాశాలు అనేది చాలా తక్కువ. దీనిపైన పూర్తి ఇక్కడ ఇచ్చేటప్పుడు డాక్యుమెంట్ అక్కర్లేదు, కానీ ఒకవేళ తీసుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్గా 100% మీ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్ ఉంటేనే వాడు మీ యొక్క ల్యాండ్ అనేది తిరిగిస్తారు, లేకపోతే ఓవరాల్గా వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. అయితే దీని మీద రీసెంట్గా మన యొక్క నరేంద్ర మోదీ, అమిత్ షా పూర్తి స్థాయిలో పోరాటం జరిగింది. పార్లమెంట్లో కూడా పాజిటివ్గానే రెస్పాండ్ అనేది బాగా రావడం జరిగింది. అయితే దీని మీద అసలు ఏం జరిగింది అన్నది చూసినట్టయితే ఈ వాకఫ్ చట్టం 2025 అఖిల భారత ముస్లిం పర్సనల్ బోర్డుతో సలహా 80 మందికి పైగా పిటిషన్లు సవాల్ చేశారు. ఈ సవరణ ముస్లింల వారు మత వ్యవహారాలను నిర్వహించుకునే ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నాయని వాళ్ళు వాపోయారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ చట్టాల మీద మనకు అమిత్ షా గారు, తర్వాత మనకు మోదీ గారు ఎప్పుడైతే రియాక్ట్ అయ్యారో ముస్లిం సోదరులందరూ ఏమనుకున్నారంటే మా మతపరంగా వీళ్ళు చాలా దెబ్బతీస్తున్నారని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు తిరుగుబాటు అనేది చేశారు. అయితే దీనికి సంబంధించి క్లియర్గా చెప్పాలంటే వీళ్ళు ఈ పరంగా పేద ప్రజల దగ్గర ఉన్న ఆస్తులు కానీ, భూములకు సంబంధించిన ఆస్తులు కానీ, ముస్లింకి సంబంధించి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళు డైరెక్ట్గా తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ వీళ్ళు కోర్టుకి వెళ్ళినా సరే కోర్టులోని వీళ్ళ యొక్క ఫైల్ని కూడా ఎవరు టచ్ చేయడానికి రూల్ అనేది లేదు. ఆ విధంగా 1954లోని మన యొక్క నెహ్రూ గారు ఈ యొక్క మతపరంగా వాళ్ళకి సెపరేట్గా ఒక వాకఫ్ యాక్ట్ 1954 ఇవ్వడం జరిగింది. అయితే దీనిపైన మన అమిత్ షా గారు, తర్వాత మన మోదీ గారు మాట్లాడుతూ ఈ విధంగా చెప్పారు, దీనికి ఒక సెపరేట్ కోర్టు అనేది ఇవ్వండి. అయితే ఈ కోర్టులోని ముఖ్యంగా 2 మహిళలు మెంబర్స్ కింద ఉండాలి. దాంతోపాటు పూర్తి ఇస్లాం నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ 2 ఉండాలి. ఆ 2 కూడా ఎటువంటి వారంటే రిటైర్ అయిన జడ్జి ఎవరైతే ఉంటారో వారు, అదేవిధంగా సెషనల్ జడ్జ్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క జడ్జిస్ ఎవరైతే ఉంటారో రిటైర్డ్ పర్సన్స్ వాళ్ళు మాత్రమే దీనికి మెయిన్ పర్సన్స్ కింద ఉండాలి. వాళ్ళు కూడా ఇస్లాం నాలెడ్జ్ కలిగి ఉన్న జడ్జెస్ మాత్రమే ఈ కమిటీస్కి హెడ్ కింద ఉంటారు. వాళ్ళతో పాటు మహిళలు కూడా ఉండాలని చెప్పారు. ఎందుకంటే ఇప్పటిదాకా ఆ యొక్క కమిటీలో మహిళలకి స్థానం అనేదే లేదు కనుక ఈసారి మహిళలు కూడా వాటి గురించి తెలియాలని చెప్పి 2 మహిళల్ని కూడా ఆ కమిటీలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇకపై నుంచి ఈ యొక్క ఆస్తులకు సంబంధించి మన యొక్క గవర్నమెంట్ కూడా రైట్స్ అనేది తీసుకోవడం జరిగింది పూర్తి స్థాయిలోని. ఈ విధంగా వాళ్ళకి సెపరేట్ కోర్టు, సెపరేట్ జడ్జిమెంటు, సెపరేట్ ఒక టీం అనేది కూడా మన యొక్క చట్టాలు తీసుకురావడం జరిగింది. ఈ యొక్క అమెండ్మెంట్ యాక్ట్ 2025కి వర్తిస్తుంది. ఈ యొక్క యాక్ట్ సవరణ ప్రతిదీ కూడా సవరణ జరుగుతూ ఉంటుంది ఒక విషయం మీద. ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే నోట్ల రద్దు ఏ విధంగా అయితే సవరణ జరుగుతుందో అదే విధంగా ఇది కూడా 2014లో ఒకసారి జరిగింది. మళ్ళీ ఇప్పుడు 2025లో ఈ యొక్క సవరణ తీసుకురావడం జరిగింది. వాళ్ళకి సెపరేట్ ఒక కోర్టుని, సెపరేట్ ఒక మెంబర్స్ని కూడా మన యొక్క నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ యొక్క జారీ చేయడం జరిగింది. ఇది దీనికి సంబంధించిన పూర్తి వివరణ. ఇంకెవరైనా నోట్స్ రాసుకోవాలనుకుంటే నేను చెప్పినప్పుడు కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి. ఆ కీ పాయింట్స్ కూడా మీరు నోట్స్లో రాసుకుంటే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. 9వ క్వశ్చన్ చూడండి. విచ్ మిసైల్ వాజ్ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ బై ద ఇండియన్ నేవీ? ఇండియన్ నేవీ చేత రీసెంట్ గా ఒక మిసైల్ అనేది సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేయడం జరిగింది. ఆ యొక్క మిషన్ ఏంటనేది చూసినట్టయితే MIGM మీన్స్
మ్యాన్ పోర్టబుల్ ఇన్ఫ్రా గైడెడ్ మిసైల్. ఈ మిసైల్ ని రీసెంట్ గా మన యొక్క నేవీ ఆఫీసర్స్ దీన్ని లాంచ్ చేయడం జరిగింది. దీన్ని చెక్ చేసారన్నమాట, దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది. ఇది పూర్తి స్థాయిలోని వండర్ఫుల్ గా రిజల్ట్ అనేది రావడం జరిగింది. ఇది డిజైన్ చేసింది ఎవరని చూసినట్టయితే ఇండియన్ నేవీ మార్కోస్ మెరైన్ కమాండ్స్. దీనికి స్పెసిఫికల్లీ డిజైన్ అనేది వారి చేత చేయబడింది. 10వ క్వశ్చన్ చూసినట్టయితే పిఎం మోదీ ఇనాగ్రేటెడ్ విచ్ పోర్ట్ బిల్డెడ్ అట్ ఏ కాస్ట్ ఆఫ్ 8,867 crores. రీసెంట్ గా నరేంద్ర మోదీ గారు 8,867 కోట్లు విలువైన ఒక ఓడరేవుకు సంబంధించి ప్రాజెక్ట్ అనేది స్థాపించడం జరిగింది. అది ఎక్కడని చూసినట్టయితే విజిగామా కేరళ. విజిగామా ఇంటర్నేషనల్ సీపోర్ట్ ఇన్ కేరళ బిల్డెడ్ కాస్ట్ 8,867 crores. అయితే దీనికి సంబంధించిన పూర్తి స్థాయి కన్స్ట్రక్షన్ అనేది ఆదాని గ్రూప్ అనేది దీనికి సంబంధించి చూసినట్టయితే దిస్ పోర్ట్ ఈజ్ ఇండియా ఫస్ట్ ట్రాన్స్మిటెడ్ హబ్ అండ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇండియన్ రోల్ ఇన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ షిప్పింగ్. ఈ యొక్క పోర్ట్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లోని షిప్పింగ్, అదేవిధంగా ట్రేడింగ్ వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ యొక్క పోర్ట్ అనేది వర్క్ చేస్తుందని చెప్పడం జరిగింది. పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లోని ఈ యొక్క ప్రాసెస్ అనేది జరుగుతుంది. డెవలప్డ్ బై ఆదాన్ పోర్ట్స్. ఈ యొక్క ఆదాన్ పోర్ట్స్ ద్వారా ఈ యొక్క కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు. స్పెషల్ ఎకానమిక్ జోన్ కింద కూడా దీన్ని తీసుకోవడం జరిగింది. ఈ పోర్ట్ కనుక కన్స్ట్రక్షన్ అవుతే మనకి ట్రాన్స్పోర్టింగ్ కాస్ట్ అనేది చాలా తగ్గే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మన వైజాగ్ నుంచి ఇంకో దేశం ట్రావెల్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. మరి అదే కేరళ నుంచి వెళ్ళాలనుకుంటే చాలా షార్ట్ కట్ అనేది ఉంటుంది. కాబట్టి దానివల్ల సీ పోర్ట్ ద్వారా జరిగే ట్రాన్స్పోర్టింగ్ వాటికి కాస్ట్ అనేది మనకి తగ్గే అవకాశం అనేది చాలా వరకు ఉందని, తర్వాత టైం కూడా ఎక్కువ సేవ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పడం జరిగింది. ఎగ్జామ్ లో అడిగితాడు, అసలు క్వశ్చన్ ఎలా అడిగితాడంటే ప్రాజెక్ట్ కి ఎంత కాస్ట్ పెట్టారని చెప్పి అడిగితాడు. జస్ట్ 8,816 crores అనేది ఇన్వెస్ట్ చేయడం జరిగింది. లొకేషన్ ఎక్కడైనా అడిగితారు. తర్వాత కేరళ క్యాపిటల్ అనేది తిరువనంతపురం. ఇంకా కేరళ యొక్క సీఎం ఎవరనేది నాకు కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అయితే 11వ క్వశ్చన్ చూడండి. ది సెంటర్ అప్రూవ్డ్ ఏ గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రాజెక్ట్ కనెక్టింగ్ విచ్ 2 states. ఏ రెండు స్టేట్లకి కేంద్రం రీసెంట్ గా ఒక గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసింది, హైవేని. అది ఏంటనే సరైన సమాధానం చూసినట్టయితే అస్సాం మేఘాలయ. ఇక్కడ పిక్చర్ లో చూస్తే ఏపీ తెలంగాణ మధ్య గ్రీన్ ఫీల్డ్ హైవే అని చెప్పి ఇక్కడ పిక్చర్ అనేది ఇవ్వడం జరిగింది. దానికి గల రీజన్ ఏంటంటే దీనికి సంబంధించి కూడా రీసెంట్ గా అనౌన్స్మెంట్ అనేది జరిగింది. అయితే ప్రెసెంట్ అయితే అస్సాం మేఘాలయకి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది. దీనికి సంబంధించి వివరాలు చూసినట్టయితే ఓకే, ఇది అస్సాం మేఘాలయ ఇన్ నార్త్ ఈస్ట్ జోన్ లోని ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ కి సుమారుగా 166.80 కిలోమీటర్లు ఈ యొక్క రోడ్ అనేది వేయడం జరుగుతుంది. మేఘాలయ టు పంచగ్రామ్ ఇన్ అస్సాం ఈ మధ్యలో దీనికి సంబంధించిన రోడ్ అనేది రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి సుమారుగా కాస్ట్ అనేది చూసినట్టయితే 22,864 కోట్లు ఈ యొక్క రోడ్డు మీద కేటాయించినట్లుగా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రాజెక్ట్ యొక్క ఏమని చూసినట్టయితే బూస్ట్ ఎకానమిక్ గ్రోత్, డెవలప్డ్ ద ఇండస్ట్రియల్ సెక్టర్ ఇన్ మేఘాలయ అండ్ ప్రమోటెడ్ టూరిజం ఇన్ నార్త్ ఈస్ట్ రీజియన్ అని చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు క్లియర్ గా చూసినట్టయితే నేను లాస్ట్ ఎల్లో కలర్ లో మెన్షన్ చేశాను. ఎడిషనల్లీ దేర్ అనదర్ ప్రాజెక్ట్ అప్రూవ్డ్ ద గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే కనెక్టెడ్ హైదరాబాద్ అండ్ అమరావతి. మన ఆంధ్రప్రదేశ్ అమరావతి ఏదైతే ఉందో అమరావతి నుంచి డైరెక్ట్ గా తెలంగాణకి ఒక గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్ కూడా నెక్స్ట్ రానుందని చెప్పి ఇవాళ చెప్పడం జరిగింది. 12వ క్వశ్చన్ చూసినట్లయితే ఆర్బీఐ రిలీజ్డ్ ద రెగ్యులేషన్ అట్ గ్లాన్సీ హ్యాండ్ బుక్ ఫర్ విచ్ సెక్టర్. ఆర్బీఐ ఏ రంగానికి సంబంధించి రెగ్యులేషన్ గ్లాన్స్ హ్యాండ్ బుక్ విడుదల చేసింది? కోఆపరేటివ్ బ్యాంక్స్ సంబంధించి ఈ యొక్క బుక్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీని యొక్క ఏం ఏంటని చూసినట్టయితే సింప్లిఫై రెగ్యులేషన్ ఫర్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ కీ పాయింట్స్ కూడా నేను మెన్షన్ చేశాను. ఎవరైనా రాసుకోవాలనుకుంటే రాసుకోండి, లేదు మాకు అక్కర్లేదనుకుంటే డైరెక్ట్ గా ఈ యొక్క బుక్ నేము తర్వాత దీని యొక్క పర్పస్ అనేది
దేనికి సంబంధించిందన్న వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అవి కూడా మీరు నోట్ చేసుకోండి. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్డ్ రెగ్యులేషన్ ఎట్ ఏ గ్లాన్సీ అండ్ బుక్ ఫర్ ద రెగ్యులేటింగ్ ఎంటైర్ ద సెక్టర్స్ అని చెప్పడం జరిగింది. రెగ్యులేటెడ్ ఎంటైర్ సెక్టర్ సింప్లిఫై రెగ్యులేటెడ్ యాసెస్ టు ప్రొవైడ్ ద క్విక్ రిఫరెన్స్ గైడ్స్ అని చెప్పడం జరిగింది. 13వ క్వశ్చన్ చూసినట్టయితే విచ్ ఇండియా సైంటిస్ట్ వాజ్ రీసెంట్లీ అవార్డెడ్ ద గ్లోబల్ క్లైమేట్ సైన్స్ అవార్డ్ 2025. గ్లోబల్ క్లైమేట్ సైన్స్ అవార్డ్ 2025 ఏ సైంటిస్ట్ కి రావడం జరిగింది? సరైన సమాధానం చూసినట్టయితే అజయ్ సోడాకి ఈ యొక్క అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఎందులో అనేది చూసినట్టయితే ఫైండ్ అన్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద ఇండియన్ సైంటిస్ట్ being awarded the Global Climate Science Award 2025. ఫస్ట్ లైన్ చూడండి. ప్రొఫెసర్ అజయ్ సోడా received the award for his outstanding contribution to climate and environment science. క్లైమేట్ అండ్ ఎన్విరాన్మెంట్ సైన్స్ మీద ఆయన చేసిన అధ్యయనానికి గాను ఈయనకి ఈ యొక్క అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. గ్లోబల్ క్లైమేట్ సైన్స్ అవార్డ్ 2025 అవార్డు అనేది ఆయనకి ఇవ్వడం జరిగింది. 14వ క్వశ్చన్ చూసినట్టయితే WHO న్యూ గ్లోబల్ హెల్త్ పాలసీ టార్గెటెడ్ విచ్ ఇయర్ ఫర్ అచీవింగ్ ఇట్స్ గోల్స్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నూతన టార్గెట్స్ అనేది ఏర్పరచుకుంది. అయితే ఏ సంవత్సరం కల్లా వారి యొక్క టార్గెట్ ని పూర్తి చేయాలి అని అనుకోవడం జరిగింది. సుమారుగా చూసినట్టయితే సరైన సమాధానం 2030 కల్లా వారి యొక్క లక్ష్యాలను సాధించాలని వాళ్ళు అనుకోవడం జరిగింది. దానికి సంబంధించి చూసినట్టయితే నూతన ప్రపంచ ఆరోగ్య విధానం తన లక్ష్యాలను సాధించడానికి ఏ సంవత్సరాన్ని లక్ష్యంగా చేపట్టారు అని అడగడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ న్యూ గ్లోబల్ హెల్త్ పాలసీ టార్గెటెడ్ 2030 ఫర్ అచీవింగ్ ఇట్స్ గోల్స్. స్పెసిఫికల్లీ ది ఆర్గనైజేషన్ ఎయిమ్ టు widespread availability of quality essential health and care service for all by 2030. 2030 కల్లా పూర్తి స్థాయిలోని క్వాలిటీ ఎసెన్షియల్ హెల్త్ కేర్ అనేది ప్రజలకు అందజేయాలి. అది కూడా ప్రైమరీ పొజిషన్లోని అప్రోచ్ అవ్వాలని వాళ్ళ లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి విత్ కంట్రీస్ లైక్ ఆస్ట్రేలియా అండ్ ఇంగ్లాండ్ ఎయిమ్ టు అచీవ్ ఎలిమినేషన్ విత్ ఇన్ ద నెక్స్ట్ 10 to 20 years. ఇక్కడ మనం చూసినట్టయితే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఈ రెండు దేశాలు కూడా రాబోయే 10-20 సంవత్సరాల్లోని వారి యొక్క లక్ష్యాలని వాళ్ళు సాధిస్తారని వాళ్ళు చెప్పడం జరిగింది. అదే విధంగా మనం కూడా 2030 కల్లా పూర్తి స్థాయిలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాలని WHO టార్గెట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ రోజు మన యొక్క అప్డేట్స్ తో కంప్లీట్ అవడం జరిగింది. అయితే మన యొక్క ఛానల్ ఇప్పుడు దాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ముఖ్యంగా వీడియో అయితే అన్నారు కదా, ఇంకా ఎక్కడైనా సరే మేము చెప్పే విధానంలో కానీ ఏమైనా లోటుబాట్లు ఉంటే మీరు మా కామెంట్లోని మెన్షన్ చేయండి. డెఫినెట్గా వాటిని మేము కరెక్ట్ చేసుకొని నెక్స్ట్ వచ్చే వీడియోలో మోర్ దెన్ ఇంప్రూవ్మెంట్ తోటి ఇంకా మోర్ దెన్ పాయింట్స్ తోటి వీడియోస్ అనేది తయారు చేయడం జరుగుతుంది. అయితే మీరు మమ్మల్ని సపోర్ట్ చేసినట్టయితే మోర్ దెన్ పీపుల్స్కి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తక్కువ టైంలో రీచ్ అవుతుంది. చాలా మందికి న్యూస్ పేపర్ చదివే అలవాటు కానీ లేదా అమౌంట్ పెట్టి కరెంట్ అఫైర్స్ కొంతమంది కొనలేరు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఛానల్ అనేది మోర్ దెన్ ఉపయోగపడుతుందనే హోప్స్ తోటి ఈ యొక్క కంటెంట్ అనేది తయారు చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్.